నమస్కారం ఫ్రెండ్స్. మన నమ్మకాలు, మన నమ్మకం ఇవన్నీ పెరికివి అనిపిస్తుంది. అంటే పిరికితనంతో పుట్టిన నమ్మకాలు. ఆ నమ్మకంలో ధైర్యం లేదు, భయం ఉంది. నమ్మకంలో ధైర్యం లేదు, భయం ఉంది. ఈ భయం నమ్మకాన్ని సృష్టిస్తుంది, బలపరుస్తుంది. ఈ పిరికితనమే మన సమాజంలో ధైర్యం అనిపించుకుంటుంది. మరి ధైర్యానికి అంటే ఇంకో వచనమేమి? ధైర్యం అంటే ఎదుటం. ధైర్యం అంటే సమాజానికన్నా ముందే విషయాలను గ్రహించి దాన్ని సమాజం ముందు పెట్టడం, వీలైతే వ్యతిరేకించటం, ఇంకా వీలైతే ప్రజలను ఎడ్యుకేట్ చేయటం, ఇంకా వీలైతే తిరగబడటం. ఇవి బహుశా ధైర్యానికి నిర్వచనాలు. యూట్యూబ్లో నా వీడియోస్ ఒక విచిత్రమైన సిచ్యువేషన్ని క్రియేట్ చేశాయి. వందలాది మంది, వేలాది మంది పడుతున్న వ్యధ మన ఛానల్ వీడియో రూపంలో కేవలం ముందు పెట్టగలిగింది. చాలా మంది నా సబ్స్క్రైబర్స్, నా వ్యూస్ చూసి అసలు ఛానల్ చిన్నది, సబ్స్క్రైబర్స్ కొంతమంది, 16,000 పైచిలుకు. ఎవడైనా స్టాండర్డ్ యూట్యూబర్కి ఈజీగా 1-2 monthsలో సంపాదించుకునే సబ్స్క్రైబర్స్. ఈయనకు 2.5 yearsగా వీడియోస్ చేస్తున్న 16-17 వందల వీడియోస్ అయినా ఈయనకున్న సబ్స్క్రైబర్స్ 16,000 చిల్లర. రోజు ఒక 1,000-2,000 వ్యూస్ వస్తూ ఉన్నాయి. సో ఈయన మాట పెద్ద చెల్లుబాటు కాదు, ఇదో పెద్ద ఛానల్ కాదు అనుకుంటున్నారు. నేను ఇవాళ రేపు పోయి నా సమాచారాన్ని తస్కరించి వాళ్ళ ఛానల్లో వేసుకుంటుంటే నేను ఇన్ని రోజులు సంబరపడేవాడిని. కానీ ఇప్పుడు వాళ్ళ ఛానల్లో పోయి మరీ కమెంట్ పెడుతున్నా. ఎందుకంటే ఈ మాత్రం ఇన్సల్ట్ కావాలి వాళ్ళది. ఒరిజినల్ కంటెంట్ క్రియేట్ చేయలేని సన్నాసులు, సబ్స్క్రైబర్స్, పెయిడ్ సబ్స్క్రైబర్స్, గూగుల్ నుంచి ప్రమోషన్, నానా బీభత్సం చేసి ఒక ఛానల్ని నిలబెట్టుకునే కర్మ నాకు లేదు. అసలు యూట్యూబ్లో నాకున్నంత డీప్ రీచ్ బహుశా ఏ ఛానల్కి లేదు. నేను ప్రతిసారి నేను చెప్పింది, ప్రభుత్వంలో జరిగేది మీకు హింట్ ఇస్తూనే ఉన్నా.
అంటే ఇంత కటువుగా ఉండే నా ఛానల్ చాలా మంది సైలెంట్గా చూస్తున్నారు. ఇక సామాన్య ప్రజలైతే తెలుసు. అయితే ఆకాంక్షలేమో ప్రజల్లో చాలా బీభత్సంగా ఉంటాయి. ఇట్లా చేంజ్ కావాలి, ఇదైపోవాలి, అదైపోవాలి. మీరు గమనిస్తే సిచ్యువేషన్ వర్స్ట్ అవుతుంది, కానీ మనం అనుకున్నట్టు ఏం అక్కడ జరుగుతలేదు. మరి మనం అనుకున్నది ఏమక్కడ జరుగుతలేదు అని అక్కడ సిచ్యువేషన్ ఉంటే, మనలో 0.1% మంది కూడా ఏ విషయాన్ని కామెంట్ పెట్టడానికి కూడా ధైర్యం చేస్తలేదు. చాలా మంది నన్ను బాగా తక్కువ అంచనా వేస్తున్నారు, మన సబ్స్క్రైబర్స్ కూడా. నేను మామూలుగా ఏది డోన్, మీరేదో రెచ్చగొడితే రెచ్చిపోవటం, లేదు సబ్జెక్ట్ నువ్వు చేంజ్ చెయ్యి అంటే భయపడి చేంజ్ చేయటం. మీకే అంత తెలివితేటలు ఉంటే ఈ ఛానల్ ఇంత నడిపిస్తున్నా కదా, నాకెంత ఉండాలి, నాకెంత మైండ్ కంట్రోల్ ఉండాలి. చాలా తక్కువ అంచనా వేస్తుంటున్నాను. అంటే ప్లేన్ ఉంటా కనుకనా, ఎక్కడ రాను కనుకనా, ఎవరితో కలవా కనుకనా, మన పర్సెప్షన్ ఏమంటే, ప్రజలు మాసుగా నమ్మే జనాలను మనం కూడా విడిచిపెట్టాలి, నమ్మనివ్వాలి. అదే పర్సెప్షన్ కదా. వందల వేల మంది వాడిని నమ్ముతున్నాడో వాడిని మనం కూడా నమ్మేసేయాలి. వాడు A to Z కాదు, D to Z అంటే D నుంచే స్టార్ట్ చేయాలి. నేను అందుకోసం ఎప్పుడు ఎడ్యుకేషన్, ఎటువంటి ఎడ్యుకేషన్ రా మీది అని టోన్ చేంజ్ చేస్తాను. నేను ఎందుకు చేంజ్ చేస్తా అంటే, ఎడ్యుకేషన్ అంటే ఏమి, నిజాన్ని తెలుసుకోవటం కాదు, తెలుసుకున్న నిజాన్ని బలపరచటం, దాన్నే ఎడ్యుకేషన్ అంటారు. లేదా నీకు ఎడ్యుకేషన్ ఇవ్వడము, ఒక బర్రెకు దున్నకు ఎడ్యుకేషన్ ఇవ్వడము ఈక్వల్. ఒక మానవుడు ఎడ్యుకేటెడ్ అయ్యిండు అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి తన వంతు కృషి చేస్తాడేమో అని బహుశా ఎడ్యుకేషన్ అనుకుంటుంది, పిచ్చిది. కానీ ఇక్కడ పిరికి పందలు కూర్చున్నారని పాపం ఆ భూమాతకు తెలియదు, ఆ దేవికి తెలియదు. అన్యాయం కండ ముందు జరుగుతుంటే టైంకు అన్యాయం అని అనుకుంటే కేసీఆర్ లాగా 9 ఏళ్ళు పాలించి అందరినీ ఎకిరించి మంచాన పడుకునే లీడర్స్ కోకొల్లలు ఉన్నారు మన చుట్టుముట్టు. రైతు బంధుని విడమరిచి చెప్పింది మన ఛానలే, విత్ ఎగ్జాంపుల్స్. అంటే రైతు బంధు ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ స్కామ్. కార్ రేసింగ్ స్కామ్ అంటున్నారు. మరి గింజ వేయని రైతుకు, 100 ఎకరాల ఉన్న రైతుకు ఇన్పుట్ సబ్సిడీ ఎట్టిస్తారని ఒక్కడు కోట్ల కేసేస్తాడు. అది అతిపెద్ద స్కామ్, మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. 100 ఎకరాలు బీడు భూములకు, కొండ భూములకు, చెరువులకు, కుంటలకు, శ్మశానాలకు, కమర్షియల్ బిల్డింగ్లకు, కమర్షియల్ వెంచర్లకు
రైతు బంధు యథేచ్ఛగా 9 ఏళ్ళు ఇచ్చారు, ఇది అన్యాయమని ఏ పొలిటీషియన్ అడుగుతలేడు. ఎందుకు? జగన్ చేసిన పని నేను తెలంగాణలో చేయలేను అంటుండు రేవంత్ రెడ్డి తెలివిగా. జగన్ చేసిన పని నేను తెలంగాణలో చేయలేను అంటే జగన్ చంద్రబాబుని అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు పరపతి పెరిగింది కనుక కేటీఆర్ని అరెస్ట్ చేస్తే నెక్స్ట్ టైం కేటీఆర్ వస్తాడు అనుకుంటుండు. రేవంత్ రెడ్డి బ్రెయిన్ అంతవరకే వర్క్ చేస్తుంది. అంటే బ్యాక్గ్రౌండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని. రేవంత్ రెడ్డి ఇంకా కార్యకర్తే, లీడర్ కాదు. అన్ఫార్చునేట్లీ బానిసనే, లీడర్ కాదు. స్పీచ్ దంచినంత మాత్రాన లీడర్ అయిపోతారు అనుకోవడం మూర్ఖత్వం. స్పీచ్ దంచినంత మాత్రాన లీడర్ అయిపోతాడు అనుకునేది మూర్ఖత్వం. లీడర్ అయినా నిలబెట్టుకోలేడు, ఇది సత్యం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక కూడా ఒక ఎమ్మెల్యే ఒక వార్డు మెంబర్ స్థాయిలో ఎలా మాట్లాడతారో అలా మాట్లాడుతున్నాడు. ఇది హంబుల్నెస్ కాదు, బానిసత్వానికి, భయానికి పరాకాష్ఠ. ఆంధ్ర వాళ్లకు ఇప్పుడు పౌరుషం ముట్టుకొస్తుంది. నేను ఎప్పుడూ చెప్పిన తమ సొంత గడ్డను వెన్నుపోటు పొడిచి డబ్బుల కోసం జీవనోపాధి పేరు చెప్పి రాష్ట్రం కాని రాష్ట్రం తెలంగాణ మీది కాదు, ఇప్పుడు రాష్ట్రం కాని రాష్ట్రానికి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళము అనే ఒక మూడ్ క్రియేట్ చేసుకున్న ఆంధ్ర వాళ్ళు ఇవాళ కొద్దిగా అక్కడ బ్యాలెన్స్ కొద్దిగా తప్పుతుంది అని తెలవగానే ఇప్పుడు మా ఆంధ్ర ఇప్పుడు కూడా వాళ్ళకి నమ్మకం లేదు. చంద్రబాబు నాయుడు వచ్చినా నమ్మకం లేదు. మోదీ అంటే ప్రత్యక్షంగా నేను ఆంధ్రప్రదేశ్ని చూసుకుంటా అన్న నమ్మకం లేదు. ఎందుకంటే చెప్పన్నా, ఆంధ్ర అప్పులతో పుట్టింది. నేను జస్ట్ కంపారిజన్ ఇస్తా. నేను ఎందుకు స్పష్టత ఇస్తా, ఎందుకంటే నేను ఇవాళకు నేనేం డిసైడ్ చేసుకున్నా అంటే ఎవడైనా కమెంట్ రాస్తే దానికి రెస్పాన్సే ఇచ్చే అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు నా స్థాయి వ్యక్తులు కాదు. నా థింకింగ్ చేయాలంటే వాళ్ళు ఇంకో 10 జన్మలు ఎత్తాలి. అది ఏమో ఇది ఫోన్ చేతిలో ఉంది కనుక కమెంట్స్ రాస్తున్నారు, కానీ నేను స్పందించను అని తీర్మానం చేసుకున్నా. ఎందుకంటే వాళ్ళకన్నా ఎక్కువ నా మాటే ఇంటర్నెట్లో కానీ యూట్యూబ్లో కానీ చెల్లుబాటు అవుతుంది. నేను అనవసరంగా కమెంట్స్కి ప్రతి కమెంట్ పెట్టడం నా టైం వేస్ట్. తప్పకుండా నేను చెప్పినట్టు జరుగుతుంది కదా. అనవసరం ఈ సన్నాసులతో వాదిస్తే నా టైం వేస్ట్ అవుతుంది. ఐ డోంట్ వాంట్ టు ప్రూవ్ మై పాయింట్ టు ఎనీబడి. ఐఎమ్ జస్ట్ రికార్డింగ్ ఏ వీడియో అండ్ పుట్టింగ్ ఇట్ ఇన్ ద నెట్, ఆన్ ది నెట్ అనుకోండి, ఇన్ ద నెట్ అనుకోండి, ఏమని అనుకోండి. అంటే నా మనోభావాలను నేను వ్యక్తపరుస్తున్నా. మీలాంటి మనోభావాలే నాకు ఉండాలని ఏ రూల్ లేదు. మీ మనోభావాలు మీ యూట్యూబ్ ఛానల్లో పెట్టి చూడండి, ఎంతమంది చూస్తారో దాంతోనే మీ మనోభావాలకు ఉన్న విలువ తెలిసిపోతుంది కదా. నేను ప్రతి ఒక్క విషయం
విత్ ప్రూఫ్ నా దగ్గర డేటా ఉంది కనుక మీకు చెప్తున్నా. ఆంధ్ర వాళ్ళకు అహంకారం ఎక్కువ, అది తెలిసింది. బుద్ధి తక్కువైనా వాళ్ళకు అడ్వాంటేజ్ అయిపోయింది హిస్టరీ. హిస్టరీ ఏం చెప్తుంది? ఆంధ్ర అంటే తెలుగుగల వాళ్ళు, ఆంధ్ర అంటే వాళ్ళు ఇట్లా, ఆంధ్ర అంటే అట్లా, ఆంధ్ర తెలివితేటలు, ఆంధ్ర వెటకారం, గోదావరి వెటకారం అంటే ఇది బాగా ఫేమస్ అయిపోయింది ఇవన్నీ. అంటే ఆంధ్ర ఆంధ్రోళ్ళ వాళ్ళు తిన్న దెబ్బ 10 ఏండ్లలో ఎవ్వడు తినలే. దీంట్లో మంచి పాయింట్ ఏమంటే వాళ్ళు సిగ్గు లేకుండా మర్చిపోతారు. వాళ్ళ స్పెషాలిటీ ఏమంటే సిగ్గు లేకుండా మర్చిపోతారు. మన తెలంగాణలో అట్లా మర్చిపోరు. ఘోరమైన పరిస్థితి వచ్చినా పౌరుషంతో మాట కోసం కొద్దిగా గట్టిగానే ఉంటారు. అంత ధైర్యం రాకపోతే 2 పెగ్గులేస్తారు మనోళ్ళు. గట్కా జొన్న తిన్నా, గొంగడ కప్పుకున్నా, సోమర్ధనం నిలువునా ఉన్నా, పౌరుషం అనే విషయానికి వచ్చేసరికి తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళ కన్నా 1000 రెట్లు బెటర్. దీనికి కూడా బాగా గాలుతుండొచ్చు ఆంధ్ర వాళ్ళకి, కానీ అది నిజం. తెలంగాణ బీడుబడ్డ బంజరు భూము, నీళ్లు చుక్కలేని ప్రాంతం గనక కొంతమంది దుబాయ్కు అక్కడిక్కడ పని కోసం వెళ్ళడం సహజం. ప్రకృతి మాత మీకు కక్కేడ అంత నీళ్ళు ఇచ్చింది. అంటే చేయితో దోవుతూనే నీళ్ళు వెళ్తున్నాయి. అంటే రాయలసీమ గురించి మాట్లాడతలేను, ఆంధ్ర గురించి మాట్లాడుతాను. అంతిచ్చినా మీ రాష్ట్రాన్ని మీరు వెన్నుపోటు పడిచి వేరే దగ్గర పోయి అడక్క తింటున్నంటే అది ఆంధ్రప్రదేశ్ చేసుకున్న దురదృష్టం. ఇప్పుడు ప్రకృతి పిలుస్తుంది మిమ్మల్ని, కంపెనీలు పిలుస్తున్నాయి, పెట్టుబడులు పిలుస్తున్నాయి, రమ్మంటున్నాయి. నా పెట్టుబడుల విధానం తప్పే అయితే మీకు అనిపిస్తుంటే, అంటే వీడు తెలంగాణవాది కక్ష కట్టి ఆంధ్ర మీద వీడియోస్ చేస్తుండు అనుకుంటే తక్షణమే ఒక లారీ పిలిపించి మీ సామాన్ అంతా లోడ్ చేసుకొని ఆంధ్రాకు పోండి. మీరు అది దాగినరా ఇది దాగినరా అని నేను అడగాను, మీరు మొగోళ్ళ కాదా అని కూడా అడగాను. మీకు పౌరుషమే ఉంటే, మీకు గూగుల్ వల్ల టోటల్ ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అని అనిపిస్తే పిలిపియండి లారీ, వేయండి సామాన్, పోండి వైజాగ్, ఏమైతే చూడండి. వెటకారంతో పాటు పాపం అనిపించి కళ్ళల నీళ్ళు వచ్చేంత పని అవుతుంది నాకు. మీ ఆంధ్రాని మీరే 30-40 ఏళ్ళు వెలేసి విడిపోయినాక కూడా ఫెవికాల్ బాండులాగా హైదరాబాద్ అతుక్కపోయి ఇవాళ సడన్ గా డైలాగ్ ఎక్కడి నుంచి కొడుతున్నాడో హైదరాబాద్ నుంచి కొడుతున్నాడు. ఆంధ్ర వాళ్లకు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ వాళ్ళకి అర్థమైతలేదు. మీరు గమనిస్తే తెలంగాణలో ఏదైనా అంటే అచీవ్ చేసేది ఉంటే వెయిట్ చేసే ఇది ఉంది, ఇంకా తీవ్రంగా ప్రతిఘటిస్తారు. తెలంగాణలో ఏదైనా అన్యాయం జరుగుతుంటే తీవ్రంగా ప్రతిఘటిస్తారు. ఇప్పుడు అక్కడ చూడండి, అన్యాయం మీద అన్యాయం జరుగుతుంది, అన్యాయం మీద అన్యాయం జరుగుతుంది, కానీ వాళ్ళకి అనిపిస్తలేదు. ఎందుకంటే సహజ గుణం కదా వాళ్ళ, పిరికితనం సహజ గుణం. ఎవడు ఎక్కడి నుంచి ధర్మేస్తే అక్కడ పోతుంటారు. వీళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ లేదు ఆంధ్రాలో, ఆ పౌరుషం కూడా లేదు.
ఆ దమ్ము లేదు. అయి మన ఆంధ్రాకి మనం పోయి ఇప్పుడు గూగుల్, మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టీసీఎస్, వందల వేల కంపెనీలు ఇప్పుడు వచ్చి పడుతున్నాయి అక్కడ. అది ఏమంటారు, వడగండ్ల వానలాగా వచ్చి పడుతున్నాయి కంపెనీలు. మనం ధైర్యంగా పోయి ఆంధ్రప్రదేశ్లో మనం సెటిల్ అవుదామనే ధైర్యమే వస్తుంది. నాకు అదే ఆజ్యం పోసింది నా మాట. ఎప్పుడు కదులుతలేడు హైదరాబాద్ నుంచి. గూగుల్ డేటా సెంటర్ అన్నాడు. నేను తెలంగాణ వాదిని కనుక విభేదించిన అనుకోండి. మీరంతా కొబ్బరి బొండాలు తాగేటోళ్ళు కదా, పూతరేకలు తినేటోళ్ళు, పూతరేకలు. మరి మీకన్నా పౌరుషం ఉండద్దా? పూతరేకులకు ఉన్న పౌరుషం కూడా మీకు, పూతరేకులకు ఉన్న పౌరుషం. నేను ఈ పూతరేకులకు ఉన్న పౌరుషం ఎందుకంటే పూతరేకులు సన్నగా ఉంటాయి. పూతరేకులు సన్నగా ఉంటాయి, చూస్తే ఏమనిపిస్తుంది, ఈజీగా తినేయచ్చు అనిపిస్తుంది. దానికి అది తినాలంటే దానికి నెయ్యి, లోపల డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసినా నోట్లో పెట్టుకోగానే అది అక్కడక్కడ అతుక్కపోతుంటాయి నోట్లో. అంటే మనం తక్కువ అంచనా వేస్తాం. పూతరేకును ఈజీగా తినేయచ్చు, కరిగిపోతుంది ఏమనుకుంటా, అది కరగదు. పూతరేకులు చూడండి, కరుగుతుంది అనుకుంటాం, కరగదు. ఐస్ క్రీమ్లా కరగదు, ఇడ్లీలా మెల్ట్ కాదు. అది సన్నగా ఉంది కదా అని నోట్లో పెట్టుకుంటే అది నోరంతా పట్టేస్తుంది ఇట్లా. నేను అందుకోసం పూతరేకులకు పౌరుషం కూడా మీకు లేదు. నేనేమంటున్నా, నమ్మండి రాదు, నేను వద్దంటలేను నాయన. ఆ దరిద్రం కొట్టు రాష్ట్రం ఇది తెలంగాణ. తప్పకుండా విపరీతంగా డెవలప్ అయ్యే అమరావతి సిఆర్డిఏ భవనం ఉంది, పోయి టెంట్లు వేసుకొని సిఆర్డిఏ భవనంలో కూర్చోండి. అమరావతిలో ఎన్ని కట్టడాలంటే అన్ని కట్టడాలట. మరి ధైర్యం ఎందుకు వస్తలేదు మీకు? అరే రిస్క్ తీసుకోండి భయ్. ఇన్ని కోడి పందాలు ఆడతారు, ఇంత రిస్క్ తీసుకుంటారు, బెట్స్ కాస్తారు. తిరునాళ్ళకి స్టేజ్ మీద డాన్సులు పెట్టిస్తారు. మీరు మస్తు కలర్ఫుల్ పర్సనాలిటీస్ భయ్ మీరంతా. నాకు ఏమనిపిస్తుంది అంటే, నేను చాలా మర్యాదగా మాట్లాడుతున్నా వీళ్ళతో అనిపిస్తుంది. వీళ్ళకి మళ్ళీ అది పాత ఆంధ్ర వెటకారం పౌరుషం బాగా పెరుగుతుంది వీళ్ళకి. ఇంకో డోసు కావాలి వీళ్ళకి. రాయలసీమకు అన్యాయం జరుగుతలేదా? కర్నూలు అనే మాట మీరు ఎప్పుడైనా విన్నారా? అరే నేను చిచ్చు పెడుతున్నా భయ్, నేను ఒప్పుకుంటున్నా. కర్నూలు అనే మాట ఎప్పుడైనా విన్నారా ఈ పొలిటీషియన్స్ మాటలు? ఆంధ్ర అంటే వైజాగ్, వైజాగ్ అంటే ఆంధ్రనా? మీకు పౌరుషము, దమ్ము, ధైర్యము, ఫెయిత్ ఉంటే ఇప్పుడే తక్షణమే మీరు పోయి అమరావతి చుట్టుముట్టు, పోనీ అమరావతి వద్దు, అమరావతి ఫెయిల్ అనుకోండి. అమరావతి ఫెయిల్ కాదా? అమరావతి ఫెయిల్ కాదా? దానికి 20+ years పడుతుంది. అయితే గ్రీన్ ఫీల్డ్ రాజధాని అంటే 20-30 years ప్లానింగ్ ఉండాలన్నా? మన రేవంత్ రెడ్డి 2047 విజన్ డాక్యుమెంట్ అట, 46 or 47. ఆయన నెక్స్ట్ 6 నెలలు అయినాక, సంవత్సరం అయినాక ఉంటాడా లేదా తెలియదు. విజన్ డాక్యుమెంట్ 2047 అని పెట్టేస్తే అయిపోయినా. ఇప్పుడు మా తెలంగాణ వాళ్ళకు మీకేమన్నా డిఫరెన్స్ ఉండాలి కదా. మీరు తెలివి గలవాళ్ళు, కొబ్బరి బొండం దాటోళ్ళు, పూతరేకలు తినేటోళ్ళు, మడత కాజా, గోంగూర అండి, గోంగూర, దీంతోనే అండి బుద్ధి బలము. ఎన్ని డ్రామాలు వేసారు.
ఉమ్, అది నాకు ఆ రాజమౌళిది ఒక పిక్చర్ గుర్తుకొస్తుంది. దాంట్లో సునీల్ ఆ రాయలసీమల ఇంట్లో ఇరుక్కపోతాడు. అదేం ఫిలిం అది? సబ్స్క్రైబర్ చెప్పాలి. రాజమౌళి మన సునీల్, కమెడియన్ సునీల్ని పెట్టి ఒక ఫిలిం తీసాడు. దాంట్లో ఆ భవనం బయట పోతే బయట రెడీగా ఉంటారు గుండాగండ్లు కొట్టడానికి. అందుకోసం బయట పోయినట్టే పోతాడు, మన లోపలికి వస్తాం సునీల్. అదేం పిక్చర్ నాకు అంత గుర్తుకులేదు, కానీ ఆ సీన్ గుర్తుకుంది. అట్లా ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ పరిస్థితి హైదరాబాద్లో. ఆ ఆ ఎండ్ వరకు పోతారు పౌరుషంతో. అరే ఏమవుతుంది ఏమవుతుంది ఏమవుతుంది, అక్కడ చూస్తే తుస్సు తుస్సు అయింది. ఇక్కడ తెలంగాణలో నవ్వుతారు, ఏం చేయాలి? ఉటిగానే ధైర్యం ఉన్నట్టు. మా ఆంధ్రాలో అండి ఏమి, మీ ఆంధ్రాలో ఏముంది? పునుగులు తప్ప. ఆ? మీ ఆంధ్రాలో పునుగులు తప్ప ఏముంది? మీ మీ సత్తా ఎట్లా మీరు తెలంగాణలో ప్రూవ్ చేశారు కదా. నేనేం కోరుకుంటున్నా అంటే సేమ్ అదే సత్తా, కట్ కాపీ పేస్ట్. హైటెక్ సిటీ కట్ కాపీ పేస్ట్, బంజారా హిల్స్ కట్ కాపీ పేస్ట్, జూబ్లీ హిల్స్ కట్ కాపీ పేస్ట్, రామోజీ ఫిలిం సిటీ కట్ కాపీ పేస్ట్, ప్రతిదీ కట్ కాపీ పేస్ట్ చేసి చూపేయండి. టాలెంటెడ్ కదా మీరు. తెలంగాణలో అంటే ఇలిటరేట్, కల్చర్ లేని పీపుల్ ఒప్పుకుంటా నేను. మా రాష్ట్రం గురించి నేను చెప్తున్నా కదా. అవును నిజమే, కళ్ళదాగి పాడతారు. అసలు పనిచేశారు రకాలు కాదు, కరెక్టే. మీ వల్లే హైదరాబాద్ ఈ మాత్రం ఉంది, కరెక్టే. పాడి పంటలు కూడా ఇక్కడ తెలంగాణలో అంతా మీ వల్లనే. మా వాళ్ళంతా తిని తొంగుంటారు, కరెక్టే. అదృష్టం బాగుండి హైదరాబాద్ రియల్ ఎస్టేట్లా బాగా పెరిగింది, మా వాళ్ళు అమ్ముకున్నారు. మళ్ళా ఇప్పుడు బ్లాక్ లేబుల్, గ్రీన్ లేబుల్, ఏదో లేబుల్ తాగుతున్నారు. అభివృద్ధి అంటే మా దగ్గర తెలంగాణలో ఇంతే. చీప్ లిక్కర్ నుంచి బ్రాండెడ్ లిక్కర్ తాగేది ఇక్కడ అభివృద్ధి అంటే. గట్క నుంచి బిర్యానీకి మా వాళ్ళు అభివృద్ధి చెందారు, కరెక్టే. మరి మీరంతా జీనియస్లే కదా. ఇప్పుడు మా ముఖ్యమంత్రి చెప్తుంది, అయ్యా అయ్యా నువ్వు అప్పుడున్నప్పుడు మేమంతా అడక్క తినేటోళ్ళం స్టేజ్ మీద, మేమంతా మీ శిష్యులం. పొలిటికలీ అంటే కాన్స్టిట్యూషనల్లీ రాంగ్ స్టేట్మెంట్ అది. నీ బానిసత్వం ఎలక్షన్ అయినాక బహిరంగంగా వ్యక్తపరచకూడదు. నీ బానిసత్వం బహిరంగంగా రాజ్యాంగబద్ధంగా బయట వ్యక్తపరచకూడదు. ఇట్ హర్ట్స్ మొరాల్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటది నీవు అట్లా బాంఛన్ అంటే. అయా నీ కాళ్ళ మొక్తా, అయా నీవే నా గురువు, అయా నీవు నా సర్వస్వము. రాజకీయ భిక్ష పెట్టిన గురువయ్యా నీవు. అవి ఇక్కడ ఇంట్లో అనుకోవాలి. ఒక ముఖ్యమంత్రి అంత బానిసంగా ప్రవర్తించే అవసరం లేదు. చంద్రబాబు నాయుడుకే కాన్ఫిడెన్స్ లేదు. అందుకోసం మీరు చూడండి ఎంత ఆర్టిఫిషియల్గా జనాల్లో పోయి కలుస్తున్నాడు. అంటే అంతా మొత్తం సెట్ అయి ఉంటుంది బాలకృష్ణ పిక్చర్లా. అందరూ అక్కడక్కడ మీరు రాగానే ఇట్లా దండం పెట్టాలి. ఆయన మీ మీ గల్లీలో తిరుగుతాడు, వాళ్ళ ఫ్రెండ్తో కలుస్తాడు, కిరాణా షాప్లో పోయి ఒక ఐటెం తీసుకుంటాడు, ఎగ్జిబిషన్ లాగా పెట్టి ఉండాలి. ఆయన వచ్చి మిమ్మల్ని అడిగినట్టు చేస్తాడు. మీరు తక్కువలో రాదనాలి, మీరు ఎక్కువలోనే ఆయనకు అమ్మాలి. ఆయన క్యాష్ ఇచ్చి యూపీఐ పేమెంట్ చేసి మిమ్మల్ని తీసుకుంటాడు. మీరు రైతు సస్యశ్యామలంగా ఉన్నాం సార్ అని మీరు చెప్పాలి. ఆయన ట్రాక్టర్ నుంచి దిగుతాడు, ట్రాక్టర్ దిగడు, ఏమయ్యా ట్రాక్టర్ ఆపో. రాజసం ఉంటుంది. ఒక ఊరికి పోయి ఒక ముఖ్యమంత్రి లాగా
అంటే ఎలా డ్రామా చేయాలి కూడా డ్రామా చేత కాదు. డ్రామా పండించేటోళ్ళేమో పండిస్తారు. ఇది డ్రామా కంపల్సరీ చేయాలి. ఏం చేయాలి? స్క్రిప్ట్ ప్రకారం పోవాలి. కానీ అది చేతనైతే లేదు. దయతో ప్రేమతో వ్యవహరించాలి. అది మన డిఎన్ఏ లేదు. ఏ ట్రాక్టర్ ఆపాయా, ఆపు. ఏమా ఏం ఏం చేస్తున్నారు? పంటలు వేసిండ్రా? ఇట్లానా? పంటలు వేసిండ్రా? స్క్రిప్ట్ రాస్తాడు, బాగానే రాస్తాడు. ఎగ్జిక్యూట్ చేయడానికి ఆ టాలెంట్ లేదు. ఎందుకు ఇవన్నీ చేయాల్సి వస్తుందంటే ఒక యాక్టర్ వీళ్ళు ఎంటబడ్డాడు. ఆ యాక్టర్కి ఆ స్థానం దక్కొద్దు. ఆ యాక్టర్కి ఆ స్థానం దక్కొద్దు. ఏం చేయాలి? స్క్రిప్ట్ రాసిస్తుండు ఎవడో బాగానే, ఇట్లా పోవాలి, పాత ఫ్రెండ్ అని ఒకరిని కలవాలి, ఏం బాగున్నావా అనాలి, నీకు ఇండ్లు లేదా నేను అలొకేట్ చేస్తా అనాలి. ఫ్రెండ్షిప్ అయి ఒక ఆయన ముఖ్యమంత్రి, వాళ్ళ ఫ్రెండ్కి ఏమో ఇల్లే లేదు అంటే ఇట్లా అనగానే యోగి ఆదిత్యనాథ్ కూడా ఎట్లా ఉన్నాడు. యోగి ఆదిత్యనాథ్కి ఈయనకు నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. యోగి ఆదిత్యనాథ్ ఎంత ధైర్యంగా మోదీకి ఇది జాతానే అంటాడు. బీజేపీలో ఉంది. అప్పుడప్పుడు ఇట్లా ప్రధానమంత్రి అని నమస్కారం పెడతాడు అంతే. ఆయనకు తెలుసా ఏం చేయాలి ఉత్తరప్రదేశ్లో. మోదీ కూడా ఏం చేయలేడని తెలుసా ఆయనకు. ఆ గ్యారంటీ మీకుందా? ఆ ధైర్యం మీకుందా? లే. ఎప్పుడు మోదీ పెడతాడో తెలియదు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు నరసింహావతారం ఎత్తాడో తెలియదు. ఎత్తితే ఎట్లా? జగన్ని లోపలేద్దామంటే బహిరంగ సభ పెడుతుండు హైదరాబాద్లో. లోపలేద్దామని చూస్తే బహిరంగ సభ పెడుతుంది. ఏం చేయాలి? ఒక ఆయనేమో నరసింహావతారం ఎత్తడానికి రెడీగా ఉన్నాడు, ఇంకోనేమో లోపల దోసినా లోపల పోతలేడు. ఎందుకు పోతలేడు అంటే జైలు ఫుల్ అయిపోయినాయి. మోదీ మోదీ అనే ధైర్యం లేదు. దీనికి మోదీ రెస్పాన్సిబుల్ అనే ధైర్యం లేదు. కించిత్ పౌరుషం అన్న వ్యక్తి అయితే ఫస్ట్ డే లోపల వేస్తుండే. అక్కడ మా అమ్మతో మొన్న అదే అన్న, జయలలిత ఆడదై ఉండి అసెంబ్లీలో ఆమె కొంగు లాగితే ఆమె అంటే ఆమె పవర్లోకి వచ్చి కరుణానిధి లుంగి లాగేసి తీసుకుపోయి జైల్లో కూర్చోబెట్టి, అప్పుడు కూడా ఇదే రాజ్యాంగం, అప్పుడు కూడా ఇదే లాస్, అప్పుడు కూడా అన్నీ ఇవే ఉన్నాయి. మళ్ళా కరుణానిధి బయటకు వచ్చిండు, లేదని కాదు. కొంగు లాగడం ఎంత తప్పో, కొంగు లాగిన దానికి లుంగి లాగడం కూడా, అంటే దాన్ని టిట్ ఫర్ టాట్ అంటారు. నువ్వు నా కొంగు లాగితే నీ లుంగి లాగుతా నా కొడక అన్నది ఒక ఆడది. ఆ పౌరుషం నీకు లేదు. కోపం వచ్చిందా? వస్తుంది. జయలలిత చాలా బెటర్ కదా, నాకు గర్వంగా అనిపిస్తుంది. జయలలిత బాపనామే. స్త్రీల బాపనామే. బాపనోళ్ళకు ఉన్న ధైర్యం కూడా లేదు. మళ్ళీ మీసాలు, మెలేతలు, పంద్యాలు, కొబ్బరి బొండాలు, పూతరేకులు, మడత కాజాలు, అదే పునుగులు, వైజాగ్ ఎందుకు అనే ధైర్యం లేదు. నిబ్బరానికి, ఓపికకు నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు నాయుడు అని
నాకు ఎప్పుడు గర్వంగా ఉంటుంది. అంటే ఆయన ఓపికకు మనం 1000 సెల్యూట్లు కొట్టాలి. కరెక్టే. కానీ నీ ఓపిక చాలా మంది జీవితాలను ఛిద్రం చేస్తున్నది. ఓపిక వేల మంది కార్యకర్తల కలలను ఛిద్రం చేస్తుంది. నీ వైజాగ్ అనే ఒక స్ట్రాటజీ కోట్ల మంది ఆంధ్ర అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలను అడియాశ చేస్తుంది. అమరావతి రైతులు భాష మారిస్తే గాని 6 నెలలలో అమరావతి రైతులకు న్యాయం చేస్తాడట. అంటే భాష మారాలి. భాష మారాలి. నారాయణ తాను చేయని తప్పును ఒప్పుకోవాలి బహిరంగంగా. అప్పుడు కానీ వీళ్లకు ఆత్మశాంతి కాదు. ఇప్పుడు నారాయణ డిసైడ్ చేస్తుండా అమరావతి ఎట్లా పెరగాలని? రైతులకు తగిన న్యాయం ఎందుకు జరగలేదు? అది నారాయణ తప్ప కాదు. కానీ నారాయణ ఒప్పుకోవాల్సి వచ్చింది. ఈ గేమ్స్ ఆడుతుంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి ఎవడు అర్థం చేసుకుంటాడని నేను క్వశ్చన్ చేసిన, అంతే. దానికంత ఫీల్ అయ్యేది ఎందుకు? మీకు గత 30-40 ఏళ్ళ లేని పౌరుషం సడన్గా ఎందుకు పుట్టుకొని వస్తుంది? నేను అదే అంటున్నా. గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, 100 టాప్ కంపెనీలు వస్తున్నాయి, ఒప్పుకుంటా నేను. మరి ఇదంతా నిజమైనప్పుడు ఇక్కడ హైదరాబాద్ ఎందుకు ఖాళీ అవుతలేదు? మీరు ఒరిస్సా నుంచి జనాలు తెచ్చుకుంటారా పని చేయడానికి? పంజాబ్ నుంచి తెచ్చుకుంటారా? ఇప్పుడు ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్ వస్తే అక్కడ ఎవరు వర్క్ చేయాలి? రైతుల యూతే కదా. ఎక్కడున్నారు ఎక్స్పీరియన్స్డ్ యూత్? హైదరాబాద్లో ఉన్నారు, హాస్టల్లో, అమీర్పేటలో, అక్కడిక్కడ వాడు ఉన్నారు. వాళ్ళంతా ఇక సామాన్ సర్దుకోవాలి కదా. చేయండి భయ్. రోజు సాయంత్రం బస్సులు పోతుంటాయి, ఎక్కండి, బస్సు ఎక్కండి, ఎక్కి అక్కడ దిగండి, చూద్దాం నేను అన్నది తప్ప రాంగా. ఇది లిట్మస్ టెస్ట్. నేనన్నది తప్పు అని మీరు భావిస్తే ఇమ్మీడియట్లీ బ్యాగులు సర్దుకొని బస్సులు ఎక్కి వైజాగ్ ఆ ఏరియాలో దిగిపోండి. దిగిపోయి ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయి కదా, ఆ పెట్టుబడులల్లో మీ జాబ్ సంపాదించుకొని చూపించండి. ఓపెన్ ఛాలెంజ్. నేనేమంటున్నా భయ్, మీరంతా కరెక్టే, తెలివి గలవాళ్ళు, మీ స్వీట్స్, మీ కొబ్బరి బొండాలన్నీ నిజమే. తెలంగాణ వాళ్ళకన్నా 1000 రెట్లు బుద్ధి బలం, కండబలం అన్నీ ఉన్నాయి. నేనే ఒప్పుకుంటా. నేనేమంటున్నా, చిన్న ఛాలెంజ్ విసురుతున్నా. ఈ పెట్టుబడులు ఇవన్నీ నిజమే అయితే దీనివల్ల ఒక ఎకోసిస్టమ్ క్రియేట్ అవుతుందట. ప్రాబ్లం ఏమంటే లోకేష్కి తెలిసిన ఇంగ్లీష్లో 5% కూడా ఆంధ్ర ప్రజలకు తెలియదు. దూడు బసవన్నలో ఇట్లా అంటారు. ఎకోసిస్టమ్ అంటే ఏమి? ఎక్స్ప్లెయిన్. గూగుల్ వల్ల ఎకోసిస్టమ్ చేంజ్ అవుతుంది, కరెక్టే, నేను లేదంటే. ఎకోసిస్టమ్ ఎలా చేంజ్ అవుతుంది? గూగుల్ అనే ఒక డేటా సెంటర్ వస్తే దాని చుట్టుముట్టు ఎకోసిస్టమ్ ఎలా, అంటే ఇది ఫీడర్ ఎకోసిస్టమా లేదా ఇండిపెండెంట్ ఎకోసిస్టమా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే, అంటే గూగుల్ వల్ల ఎట్లా ఎకోసిస్టమ్ డెవలప్ అవుతుంది? అంటే గూగుల్ పేరుని అందరు వస్తారా? వస్తే వాళ్ళ పరిస్థితి ఏమి? ఇప్పుడు గూగుల్ పేరుని వచ్చింది అనుకోండి, ఒక 100 కంపెనీలు వచ్చినాయి, ఫార్చ్యూన్ 500 కంపెనీలు హైదరాబాద్లో దిగకుండా ఇక్కడ వచ్చింది, వాళ్ళ పరిస్థితి ఏమి? వాళ్ళు దిగిపోతారు, హెలికాప్టర్ల, విమానాల్లో దిగుతారు, దిగి ఇట్లా చూస్తారు. చూస్తే అంత పచ్చటి పైర్లు, కొబ్బరి చెట్లు,
ఆ? అక్కడక్కడ పునుగుల షాపులు, లేదా కొత్త కొత్తగా వచ్చింది కదా అది బజ్జి మిక్స్చర్ షాప్, పాకాలు ఉంటాయి. వాడు దిగుతాడు, ఫార్చ్యూన్ 500 కంపెనీ వాడు దిగి ఇట్లా చూస్తాడు ఆంధ్రాలో. ఏముంది ఆడ అంటే, ఇక్కడనే సార్ మన కంపెనీలో. మరి పని చేసేటోళ్ళు ఎక్కడ ఉన్నారా అడుగుతాడు. అంటే హైదరాబాద్ ఉన్నారు సార్. మళ్ళీ రారా అంటే, వాళ్ళు మనం కంపెనీ కట్టి ఇనాగరేషన్ అయ్యి మనం గేట్ దగ్గర వెయిట్ చేస్తుంటే అప్పుడు బస్సులో దిగుతారు. దానికన్నా ముందు రారా ఆంధ్ర వాళ్ళు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు వందల కంపెనీలు వస్తున్నాయి కదా, ఇది 1.3 ట్రిలియన్ 1.4 ట్రిలియన్ ఒప్పందాలు కదా. నిజమే అది, నేను అబద్ధం అంటలేను, ఇవన్నీ పచ్చి నిజాలే. మరి ఎక్కడ బస్ చూద్దాం. మీరు ఎక్కి అక్కడ వర్క్ చేయండి, మా తెలంగాణ వాళ్ళకి చిన్న చిన్న జాబ్స్ ఇప్పియండి. ఇప్పుడు ఇన్నేళ్ళు మేము మిమ్మల్ని పోషించాం కదా, మా తెలంగాణలో కూడా అక్కడ ఏదో స్వీపర్ జాబ్, ఏదో చిన్న చిన్న జాబ్స్ ఇప్పియండి పోయి, నా రిక్వెస్ట్. ఇప్పుడు మీరంతా టాప్ లెవెల్ జాబ్స్ చేస్తారు కదా ఆంధ్రాలో పోయి, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ ఆల్రెడీ వచ్చేసినాయి. ఇంకా వాళ్ళు ఇంకా లారీలలో ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్ వస్తే సుమారు 1,00,000 ఉద్యోగాలట. సుందర్ పిచాయ్ ఈ మాట వినలే, అంటే పరా ఎకో సిస్టమ్ ఎట్లా క్రియేట్ అవుతుంది? వాట్ డూ యూ మీన్ బై ఎకో సిస్టమ్? నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చూద్దాం. గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎకో సిస్టమ్ ఎట్లా చేంజ్ అయింది? నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. అమెజాన్ డేటా సెంటర్ కూడా హైదరాబాద్లో ఉంది, ఆ ఫ్యూచర్ సిటీ దగ్గర ఇచ్చిండ్రు. దాని ఎకో సిస్టమ్ ఎట్లా చేంజ్ అయింది? ఇప్పటివరకు చేంజ్ అవుతలేదు, ఏం చేంజ్ లేదు. ఏళ్ళు గడుస్తున్నాయి, ఏం చేంజ్ లేదు. అమెజాన్ డేటా సెంటర్ కూడా అంటే పెద్దది, అది అర్థమైందా? మరి ఎకో సిస్టమ్ ఏం చేంజ్ కాలేదు అక్కడ. మరి గూగుల్ డేటా సెంటర్ వస్తే ఎకో సిస్టమ్ ఎట్లా చేంజ్ అవుతుంది సార్? ఎకో సిస్టమ్ అంటే ఇట్లా ఎక్కువ అవుతుంటుందా అండి? మీకు సరిగ్గా అర్థం కానట్టుంది. క్వాంటమ్ ఏమది? అమరావతిలో క్వాంటమ్ సిటీ. ఓకే, క్వాంటమ్ అంటే ఎన్ని ఎన్ని ఆశలు చేస్తారా మీరు? వేషాలు వేస్తారు, వెటకారాలు చేస్తారు. మీతోనైనా వెటకారం మీకే అర్థమవుతలేదు. ఏమది? క్వాంటమ్ సిటీ, ఎకో సిస్టమ్. 2-3 ఇంగ్లీష్ పదాలు వాడేస్తే డిక్షనరీ తీసుకొని ఎత్తుకుంటారు ఆంధ్రాలో. అరే ఎట్రా క్వాంటం అంటరా? క్వాంటం అంటే పెద్దదే, ఈ క్వాంటం అంటే పెద్దదిరా. క్వాంటము ఫ్యూచర్ సిటీ కన్నా పెద్ద సిటీ క్వాంటా సిటీ అట, హైటెక్ సిటీ బొమ్మర్దట ఇది. ఏమన్నా క్వాంటా సిటీ అటరా? 30 ఏళ్లలో క్వాంటా సిటీ. టైం ఇవ్వాలరా, టైము. ఏమని ప్రపంచ నలుమూలల్లో పోయి పనిచేసే బ్రెయిన్ ఉన్న యువత మీ సొంతం. వాళ్ళని ఇంత క్వాంటమ్ అనగానే క్వాంటమ్, గూగుల్, వైజాగ్ ఇంద్ర, మీరు ఇంత బకరైపోతారు నేను అనుకోలేదు. నాకు నవ్వుతుంటే సీరియస్ కామెంట్స్. బిల్డింగ్ చూసా మొన్న మన కాంగ్రెస్ కడప ఈయన తులసిరెడ్డి అని చెప్పి చూసినావు, పెద్ద బిల్డింగ్ అనిపిస్తుందట. పోదామంటే మొత్తం రోడ్ అడ్డం చెరువు వచ్చిందట. అరే ఏమన్నా ఇక్కడ చెరువు ఉందంటే, సార్ ఇది చెరువు కాదు రోడ్ అన్నాడు. కారు పోతే మునిగిపోతుందని రిటర్న్ వచ్చేసిండట. నేను చెప్తలేను, మీ ఆంధ్రప్రదేశ్ వ్యక్తి చెప్తుంది, అది కడప వ్యక్తి. బిల్డింగ్ బాగుందని పోవడానికి చూస్తే చెరువు అడ్డం వచ్చిందట. అయితే డ్రైవర్ చెప్పింట, ఏందా చెరువు ఉంది కానీ చెరువు కాదు సార్ ఇది రోడ్ అన్నాడట. రోడ్ కారు పోతే మునిగిపోయేటట్టు ఉంది రోడ్డు, వాపసు వెళ్ళిపోయాడు.
ఇది అభివృద్ధి. క్వాంటమ్. మా తెలంగాణ వాళ్ళే బకరగాళ్ళు అనుకున్నా. ఆ? కళ్ళు తాగి గొంగడ ఎక్కుకొని గట్టిగా తిని పడుకుంటారు అనుకుంటే మీరు వాళ్ళకన్నా ఘోరంగా ఉన్నారు కానీ మన దగ్గర పక్కకే ఫ్యూచర్ సిటీ అంటే దానికి రోడ్లు కూడా ఉన్నాయి కొన్ని అక్కడక్కడ. లేదా 300 ఫీట్లు రోడ్ వేసి ఇచ్చి పెట్టేసాడు రేవంత్ రెడ్డి. టోటల్ ఫ్యూచర్ సిటీకి 300 ఫీట్లు రోడ్ వేసి ఇచ్చి పెడుతుంది. అక్కడ ఇటువంటి పరిస్థితి లేదు. పోతుంటే రోడ్డును చెరువు చేసే టెక్నాలజీ మా తెలంగాణలో రాలేదు ఇంకా. అంటే రోడ్డు మీద పోయి ఆ భవనం దగ్గర పోగానే బోటు పట్టుకొని భవనానికి చేరుకోవాలి. దీన్ని ఏమంటారు తెలుసా? క్వాంటమ్ ఫిజిక్స్ అంటారు, క్వాంటమ్ కన్స్ట్రక్షన్ మెథడ్ అంటారు. మీకు తెలుసలేదు, క్వాంటమ్ అంటే అర్థం కాలేదు మీకు. మనం రోడ్డు మీద పోతుంటా పోయి పెద్ద భవనం ఉంటుంది, ఫుల్ డెవలప్ అయిపోయి 50 అంతస్తుల భవనం కడతారు. ఆ భవనానికి పోవాలంటే అక్కడ దిగి బోట్ పట్టుకొని భవనానికి పోవాలి. దీన్ని క్వాంటమ్ అంటారు, క్వాంటమ్ కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ అంటారు. తెలుసా మీకు? తెలుసుకుంటారు నాన్న. ప్రపంచాన్నంతా వెటకారం, జోక్స్, ఇన్సల్ట్స్. మేము తెలుగు వెళ్ళగలం, మేము తెలుగు. క్వాంటమ్, క్వాంటమ్ అండి, క్వాంటమ్ ఎకోసిస్టమ్. అనవసరంగా ప్రాంతాల మధ్య అది విద్వేషాలు రెచ్చగొట్టొద్దట అనవసరంగా. ఏందన్నా ఇది? తెలంగాణలో వచ్చి మీ ముద్ర వేసి పోయినా మా తెలంగాణ వాళ్ళు ఏమంటలేము. మేము జస్ట్ వైజాగ్ అన్నందుకు అంత కోపం ఎందుకు వస్తుంది మీకు? మాదేదో చిన్న సిటీ, తెలిసో తెలియకనో ఫ్యూచర్ సిటీ కడుతుంది మా ముఖ్యమంత్రి. మీరేమో ఫుల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, హైటెక్ సిటీ ఎక్స్పీరియన్స్ ఉంది. మీరేమో క్వాంటమ్ సిటీ కట్టబడుతుంది. కరెక్టే. మళ్ళీ రోడ్డు మీద పోతుంటే మధ్యలో చెరువు ఎట్లా వచ్చింది? అంటే అక్కడ బ్రిడ్జ్ కట్టేది ఉందా లేదా? ఏముంది అది? తులసిరెడ్డి చెప్పింది, నేను చెప్పాను. తులసిరెడ్డి అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్, చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్న అని చెప్తుంటే రోడ్డు మీద పోతుంటే చెరువు అడ్డ వచ్చిందంటే, చెరువు కాదంటే రోడ్డు అడ్డ. క్వాంటమ్ సిటీ. సారీ గైస్, నేను ఈ మాత్రం వెటకారం చేయగలను, దీనికన్నా ఎక్కువ చేస్తే బాగుండదు. అంటే క్వాంటమ్ అంటే బహుశా నాకు తెలిసినంత మాత్రానే ఇంతే ఉండొచ్చు. పోతా పోతా మధ్యలో చెరువులు వస్తాయి, కుంటలు వస్తాయి. వివిధ వాహనాలు యూజ్ చేసి చేరుకోవాలి. బహుశా కొన్ని రోడ్స్ వస్తే, రోడ్ వచ్చినాక ఒక ప్లేన్ ఎక్కి అక్కడ దిగాలి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ప్లానింగ్ అట్లనే ఉంటుంది. అంటే రోడ్డు మీద పోయి కొద్దిగా ఆగి అక్కడి నుంచి విమానం పట్టుకొని ఆ ప్లేస్కి చేరాలి. అంటే క్వాంటమ్ అంటే బహుశా చాలా అడ్వాన్స్ ఉండొచ్చు. ఆ తెలంగాణ బుర్రలు కదా, మాకు అర్థం కావు కొద్దిగా. మీకు అర్థమై ఉండొచ్చు క్వాంటమ్ అంటే ఏందో. నాకు మాత్రం అర్థం కాలేదు. గూగుల్ డేటా సెంటర్ అంటే నాకు అసలు అర్థం కాలేదు. వైజాగ్ ఇంత ఎకో సిస్టమ్ని డెవలప్ చేయడానికి బెస్ట్ ప్లేస్ అని నాకు అంత ఐడియా లేదు. వైజాగ్ అంటే ఏదో వైజాగ్ స్టీలు, ఆ నేవీ ఏరియా, కొద్దిగా బీచ్ అనుకున్నాను నేను. వైజాగ్ అంటే ఇంత పొటెన్షియల్ ఉందని నాకు తెలియదు. మూర్ఖులం భయం, మేము చదువుకున్న వాళ్ళం కాదు. మేము ఎంజాయ్ చేయండి. కానీ నాకు రూట్ మార్చాలని ఎదవ అడ్వైజ్లు ఇవ్వకండి. రూట్ మారదు. నేను హైదరాబాద్ గురించి ఎంత ఖచ్చితంగా ఉన్నాను. నేను వైజాగ్ అనే ప్లేస్లో పెట్టుబడులు పెట్టొద్దు అనే విషయంలో కూడా అంతే ఖచ్చితంగా ఉన్నాను కనుక మీరందరూ ఒకసారి ఆలోచించండి. ఆలోచన డిసైడ్ అయిపోయిన అనుకోండి, మీరు తక్షణమే బస్సులు పట్టుకొని పోయి వైజాగ్లో దిగిపోండి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ కాగ్నిజెంట్ షటర్లు ఎత్తుకొని కూర్చున్నాడు. ఇన్ఫోసిస్, డేటా సెంటర్లు, గ్లోబల్ హబ్స్, పోర్టులు, 4 పోర్టులు. ఇంకా మనం 2 కళ్ళు చాలవు ఆ డెవలప్మెంట్ చూడడానికి. కనుక మీరందరూ కొద్దిగా గాగుల్స్ వేసుకొని మీరు దయచేసి బస్సు ఎక్కి అక్కడ దిగి
అక్కడి నుంచి కొన్ని వీడియోలు వేసి పంపించండి. ఎందుకంటే నేను కూడా రాంగ్ అని ప్రూవ్ కావాలి కదా. నేను అన్ని అబద్ధపు కోరు వీడియోలు వేస్తా కనుక నాకు గుణపాఠం నేర్పించాలంటే మీరు అందరు బస్సులలో తరలిపోయి అక్కడ దిగి అపాయింట్మెంట్ లెటర్స్ ఇట్లా పట్టుకొని తెలంగాణ వాళ్ళందరూ ముఖం మీద కొట్టండి. అరే మేము ఎక్కడ పోయినా కింగులం రా అని తెలంగాణ వాళ్ళకి చెప్పండి. మీరు అర్థమైంది? అర్థమైందా? అర్థమైతే మీకు అపాయింట్మెంట్ లెటర్స్ దొరకంగానే అక్కడి నుంచి పూతరేకులు మన తెలంగాణకు పార్సల్ పంపేయండి. మేమందరం తిని ఎంజాయ్ చేస్తాం. అర్రే ఎంత రాంగ్ ఉంటుంది మనము. మన క్వాంటమ్ అంటే అర్థం కాకపోయే, గూగుల్ డేటా సెంటర్ అంటే అసలు తెలియకపోయే, సంకల అమెజాన్ డేటా సెంటర్ పెట్టుకొని మనం ఏదో ఆషామాషి అనుకున్నాం. అమెజాన్ డేటా సెంటర్ అంటే ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తుందని మనకు తెలియదు. కనుక మనం ఆంధ్ర ప్రజల అభ్యున్నతి లేదా వాళ్ళ పురోగతి తక్షణమే చూస్తాము. వాళ్ళ ఆంధ్ర స్వర్ణాంధ్రప్రదేశ్గా విరాజిల్లుతుంది, ఒక విజయనగర సామ్రాజ్యంలా డెవలప్ అవుతుంది అని మనమందరం మనసారా కోరుకుంటూ ఆ ఆంధ్ర ప్రజల యొక్క సంక్షేమము, వాళ్ళ ఆనందం, వాళ్ళ పురోగతిని మనసారా కోరుకుంటూ వాళ్ళు ఒక డల్లాస్ లాగానో, ఒక టెక్సాస్ లాగానో, ఒక న్యూయార్క్ లాంటి నగరాల్లో ఇక అక్కడ స్థిరపడాలని మనమందరం తెలంగాణ వాసులుగా కోరుకుంటూ నమస్కారం.